ఆగస్టు 6, 7, 8 తారీఖులలో సింహరాశి వారు మీకొక కర్మ బంధం అనేది తీరిపోయింది. ఇక మీ ఆట ప్రారంభం కానుంది. అలానే మీ శత్రువులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంతకీ సింహరాశి వారికి ఎలాంటి కర్మబంధం అనేది తీరిపోయింది? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9398838494. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురువుజీ విజయరాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గిపోవుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బంది, అలానే కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మరియు భార్యాభర్తల పర్సనల్ సమస్యలకు, ఏవైనా సమస్యలకు ఆయుర్వేద మూలికలు ఇవ్వబడును. అలానే అన్ని సమస్యలకి మీకు ఖచ్చితంగా కూడా 100% పరిష్కార మార్గం అయితే కనిపిస్తుంది. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీకుండే సమస్యలను తొలగించుకోండి. ఎవరు వీరి శత్రువులు, వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి ఎలాంటి కర్మబంధం అనేది తీరిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్మబంధం అంటే మనకి ఒక బంధం ఎంతవరకు ఉంటుందో, ఒక బంధంతో అంటే ఒక వ్యక్తితో మన బంధం అనేది ఎన్ని రోజులు ఉంటుంది అనేది కర్మ అనేది ముందే డిసైడ్ అనేది చేస్తుంది. అందువల్లే ఈ కర్మ బంధాలు అనేవి కలుస్తూ ఉంటాయన్నమాట. కొంతమంది వ్యక్తులు ఏంటంటే పరిచయం అవుతూ ఉంటారు. కొంతమంది మధ్యలో పరిచయం అవుతారు. మరి కొంతమంది మొదటి నుండే పరిచయం అవుతారు. మొదటి పరిచయం ఎలా ఉంటుంది అంటే ఇక అదే చివరి వరకు అన్నట్లుగా ఉంటారు. ఇరువైపులా కూడా చాలా జెన్యూన్గా, చాలా ట్రూగా ఉంటారు. కానీ వీరు ఎంత ట్రూగా ఉన్నా సరే కానీ కర్మ అనేది ఉంటుంది కదా, కర్మ బంధం అంటే ఇన్ని రోజుల వరకని ముందే కాలం డిసైడ్ చేసి పెడుతుంది. అలాంటి బంధాలు ఏమిటి అంటే చివరి వరకు ఉండవు. మొదట్లో వీరు అనుకుంటారు చివరి వరకు ఉండాలి అని అనుకుంటారు. కానీ ఎవరో ఒకరు చిన్న మిస్టేకో, ఎవరో ఒకరు చిన్న నెగ్లెక్ట్ చేయటం వల్లనో, అంటే ఎవరో ఒకరు పట్టించుకోకపోవటం వల్లనో, లేదా ఇంకేవైనా కారణాల వల్లనో వారు చివరి వరకు ఉండలేకపోతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా జెన్యూన్గా ఉంటారు. ఒక వ్యక్తికి మాత్రం ఈ యొక్క కర్మ బంధం అనేటటువంటిది గుర్తుకు రాదు. అంటే ఎందుకు అంటే కర్మ అనేది అది కర్మ బంధం అని తెలుసుకునే వ్యక్తులు ఎలా ఉంటారంటే వారికి ఎలాంటి ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. ఆ వ్యక్తి ఇన్ని రోజుల నుండి ఉంటారు అంటే వీరికి నిజానికి ఏంటంటే ఇరువైపులా కూడా ఒక బ్రేక్ అనేది వచ్చినప్పుడు ఒక వ్యక్తి అనుకుంటారు అసలు అంటే బాధపడే వ్యక్తి ఏమనుకుంటారంటే తనకు ఎవరితోనో పరిచయం ఉంది, అందుకే ఇలా మధ్యలో వదిలివేసింది అని అనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే ఆ వ్యక్తికి కూడా ఎవరితోనూ పరిచయం అనేది ఉండదు. అలానే ఆ వ్యక్తి కూడా చాలా జెన్యూన్గా ట్రూగానే ఉంటారు. కానీ అనుకోకుండా కాలం తీసుకునే నిర్ణయమే అది. ఆ వ్యక్తి చాలా జెన్యూన్గా ట్రూగానే ఉన్నప్పటికీ ఏదో ఒక బాధ్యత గుర్తుకు రావచ్చు. ఆ వ్యక్తికి ఏదో ఒక అంటే సమస్య ఉండొచ్చు, చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దానివల్ల దూరం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దానివల్లే వారు దూరం చేస్తూ ఉంటారు కూడా. అయితే ఈ బంధాన్నే కర్మ బంధం అని పిలుస్తూ ఉంటారన్నమాట. కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ వ్యక్తి పైన అనుమానపడుతూ ఉంటారు, అవతల వ్యక్తి పైన అనుమానపడుతూ ఉంటారు. అలానే వారు చాలా బాధపడుతూ ఉంటారు కూడా. ఇది కర్మ బంధం, ఈ బంధం ఇంతవరకే రాసి ఉంది అని అసలు అనుకోరు. ఈ కర్మ బంధం అనేది కొన్ని రోజుల వరకు అని డిసైడ్ అయి ఉంటుంది ముందే. కానీ దీనిని ఇరువైపులా కూడా గ్రహించటం చాలా కష్టం. అందులోనూ ఒక వ్యక్తి ఎవరైతే చాలా బాధపడతారో, చాలా ఫీల్ అవుతారో, అలానే ఎవరైతే ఎదుటి వ్యక్తులపైన అనుమానపడతారో, కావాలనే ఇలా చేసింది అని ఎవరైతే అనుకుంటారో ఆ వ్యక్తికి మాత్రం ఇంకో ఆలోచన అనేది ఉండదు. అది కర్మబంధం అని పొరపాటున కూడా అనుకోరు. అది కావాలి అనే చేశారు, వీరు అవసరాన్ని బట్టి వాడుకున్నారు అనే అంటారు తప్ప అది
కర్మబంధం అది అక్కడి వరకే రాసి ఉంది అనుకోరు. ఎదుటి వ్యక్తులలో కూడా బాధ అనేది ఉంటుంది, కానీ దాన్ని బయటికి చెప్పలేక లోపల దాచుకోలేక వారిలో వారే పడే బాధ అనేది ఎవరికీ తెలియదన్నమాట. అది తెలుసుకోకుండా మీపైన కక్షతో ఉండిపోతారన్నమాట. అంటే వీరు ఇలా చేశారేంటి, అలానే వీరిని కూడా ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి, రివెంజ్ అనేది తీర్చుకోవాలి, వీరు నాతో ఆడుకున్నారు ఇన్ని రోజుల నుండి, అందుకే వీరి ఖచ్చితంగా కూడా రివెంజ్ అనేది తీర్చుకోవాలి, రివెంజ్ అనేది ఖచ్చితంగా ఏదో రకంగా తీర్చుకోవాలి అని అనుకుంటారు ఎదుటి వ్యక్తులు. అందువల్ల మీరు ఆ వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్ని రోజులున్న మీ రహస్య బంధాన్ని వారు పొరపాటున బయట పెట్టినా, లేదా మీ రహస్య బంధాన్ని ఏదో ఒక రకంగా ఎవరికైనా సరే తెలియజేయాలి అని ప్రయత్నించినా ఖచ్చితంగా కూడా ఆ ఎదుటి వ్యక్తులు ఏంటంటే దానివల్ల మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఎదురు కావటం కానీ, మీ కుటుంబ సభ్యులకు మీకు ఏదైనా గొడవ జరగటం కానీ జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా రహస్యంగా ఉండండి. సమయం మీది కానప్పుడు మాట్లాడకపోవటమే మంచిది. కర్మబంధం కాబట్టి అక్కడికి ముగుస్తుంది. కాబట్టి కాలమే సమాధానం చెబుతుంది. కొన్నిసార్లు వారు మిమ్మల్ని రెచ్చగొట్టాలి అని ప్రయత్నించవచ్చు. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు తెలుసుకున్నారు కదా, ఆగస్టు 6, 7, 8 తారీఖులలో కర్మబంధం ఎలా తీరిపోతుంది అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే